ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. జై కాలభైరవయ్య. ఒకసారి ఈ వీడియో చూద్దాం. మీరు భజన చేసుకోండి, నేను కాదన్ను. కానీ పాటలు అవి భజన చేయండి, భజనలు అయితే ఉన్నాయి, నేను తప్పుపట్టను. కానీ శ్లోకాలు మంత్రాలు ఇవన్నీ కూడా మీరు భజనలాగా చేసి మంత్రాలని అవహేళన చేయొద్దు. మీరు ఇలాంటి పూజలు చేయడం వల్ల ఏంటి మీకు కలిసి వస్తుందా? ఉన్న వేదాలని, బ్రాహ్మణుల్ని, గురువుల్ని కించపరిచేయడం తప్ప. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని మనం బాగా ఎంకరేజ్ చేస్తాం. ఇప్పుడు మీ ఆచారం, మీ ఇంటి ఆచారాలు ఉండొచ్చు, మీ భజనలు చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి. కానీ మంత్రాలు మీరు ఇలా చేయడం వల్ల చాలా పొరపాటు, తప్పది. అర్థం చేసుకోండి. ఇంకోసారి ఇలాంటివన్నీ చేయకండి. చేసి అనవసరంగా వేదాలని మంత్రాలని కించపరచద్దు. అది భగవంతుని మనం కించపరిచినట్టే. శ్లోకంగానే చదవాలి, మంత్రంగానే చదవాలి, భజనగానే చేయాలి. అన్నీ ఒకేలాగా చేయకూడదు, తప్పమ్మా. అర్థం చేసుకోండి.